నమస్కారం. ఈరోజు రైతన్న మీకోసం అనే ప్రోగ్రాంలో భాగంగా గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు సారు ఆదేశానుసారం ఇక్కడ నియోజకవర్గంలో ఉన్నటువంటి కార్పొరేషన్ చైర్మన్ దేవేంద్రపన్న గారు, సిద్ధార్థ గారు, అదేవిధంగా హౌసింగ్ కార్పొరేషన్ డైరెక్టర్ రామకృష్ణ అండ్ బెస్త కార్పొరేషన్ డైరెక్టర్ రామాంజీ, టౌన్ ప్రెసిడెంట్ తిమ్మప్ప, మిగతా లీడర్లు మా రంగన్న, మార్కెట్ యార్డ్ చైర్మన్ అన్న, తర్వాత మిగతా టీడీపీ నాయకులు, స్థానికంగా ఉండే టీడీపీ నాయకులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఇది 6 రోజులు, 16, 17, 18 తర్వాత పండగ అయిన తర్వాత 3 రోజులు ప్రతి గ్రామంలోన ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళకి రైతు భరోసా అంటే అన్నదాత సుఖీభవ, పిఎం కిసాన్ పడిందా లేదా చెక్ చేసుకొని వాళ్ళు ఏ విధంగా ఉన్నాయి, వాళ్ళ సలహాలు సూచనలు కూడా తీసుకోండి అని చెప్పడం వలన మేమందరం కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే సూపర్ 6 హామీలో భాగంగా మేము మాట ఇచ్చామో అన్నదాత సుఖీభవ కింద 20,000 ఇస్తామని చెప్పి ఏదైతే చెప్పామో అది చేసి చూపించాం. ఇంతకుముందు వైసీపీ గవర్నమెంట్లోన కేవలం 13,500 మాత్రమే ఇచ్చి చేయి దొలుపుకున్నారు. అది కూడా ఎక్కువ భాగం దాదాపు 6,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తే మిగతాది వైసీపీ ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. కానీ అలా కాదు, మేము ఏదైతే మాట ఇచ్చామో ఆర్థిక పరిస్థితి రాష్ట్రంలోనే ఎంత ఇబ్బంది ఉన్నా కూడా రైతు సంక్షేమమే ధ్యేయంగా ఈరోజు మా కూటమి ప్రభుత్వం ముందడుగు వేస్తుందని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా ఈరోజు ఈ డానాపురం గ్రామం ఒకటే తీసుకుంటే దాదాపుగా 392 మంది రైతులు ఉన్నారు. వాళ్ళకి 23.5 లక్షల అమౌంట్ ఈ 3వ విడత కింద పడింది. టోటల్గా 3 విడతల కింద దాదాపుగా 78 లక్షల రూపాయలు ఈ గ్రామంకు మాత్రమే రావడం జరిగింది. ఇంకా కొంతమంది రైతులు మాకు ఫస్ట్ విడత, 2వ విడత కొంతమందికి అక్కక్కడ రాలేదని చెప్పడం జరిగింది. మేము ఇక్కడ ఉన్నటువంటి అధికారులతో మాట్లాడడం జరిగింది. వాళ్ళు కూడా చెక్ చేసి ఏదైనా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా వాటిని రెక్టిఫై చేసి మేము మళ్ళీ ఇస్తామని చెప్పడం జరిగింది. కాబట్టి రైతులు ఎవరు ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా మీ అకౌంట్లోకి డబ్బులు జమ చేరుతాయి. కానీ ఒక్కసారి మీరు ఆధార్ కార్డు, తర్వాత బ్యాంక్ బుక్ ఇవన్నీ కూడా కరెక్ట్గా చెక్ చేసుకొని ఏదైనా మిస్టేకులు ఉంటే కూడా వాటిని సరిదిద్దుకొని అమౌంట్ వచ్చే విధంగా మేము ప్రయత్నం చేస్తామని చెప్పడం జరిగింది. కాబట్టి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మా కూటమి ప్రభుత్వాన్ని అందరూ కూడా అప్రిషియేట్ చేస్తున్నారు. చాలా బాగుంది. గతంతో పోలిస్తే 2019-24తో పోలిస్తే ఇప్పుడు చాలా బాగా మంచి పరిపాలన ఉంది అని చెప్పి ప్రజలు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. కానీ ఈ గ్రామంలో మేము తిరుగుతుంటే అక్కడక్కడ మాకు సమస్యలు కూడా మా దృష్టికి రావడం జరిగింది. మేము చాలామంది మాకు రోడ్లు అడిగారు, వాటర్ అడిగారు. కానీ ప్రజలు కూడా తెలుసుకోవాలి, డానాపురం ప్రజలైతేనేమి, ఆదోని నియోజకవర్గం ప్రజలైతేనేమి తెలుసుకోవాలి. ఈ 2 సంవత్సరాల్లోన అంటే 18 నెలలు 20 నెలల కాలంలోన మేము కేవలం ఎన్ఆర్జీఎస్ఏ 10.5 కోట్ల రూపాయలు డ్రైనేజీ అండ్ రోడ్లు నిర్మించడం జరిగింది. దాంతోపాటు పంచాయతీ నిధులు, ఎంపీపీ నిధులు, 15th ఫైనాన్స్ నిధులు ఇవన్నీ కూడా వాటిని అన్నిటిని కూడా డెవలప్మెంట్కి మేము ఇవ్వడం జరిగింది. కానీ మేము ఛాలెంజ్ చేసి చెప్తున్నాం, వైసీపీ పీరియడ్లోన 2019 నుంచి 24 వరకు ఎంత అమౌంట్ వాళ్ళు ఖర్చు పెట్టారని చెప్పి మేము డిమాండ్ చేస్తాం. ఎంత అమౌంట్ మీరు ఖర్చు పెట్టారు? మీరు 2019 నుంచి 24 వరకు ఏ ఒక్క రూపాయి కూడా అభివృద్ధికి పెట్టలేదు. కాబట్టి ఇప్పుడు ప్రజలు కూడా చాలా ఇబ్బందికరంగా ఉన్నారు. ఆ 5 సంవత్సరాలు తట్టెడు మట్టి వేయలేదు, సిమెంట్ బస్తా వేయలేదు మీరు. కానీ ఆ ఆయంలోనే ఎంతోమంది సర్పంచులు భిక్షాటన చేసి మాకు పంచాయతీలకు నిధులు ఇవ్వండి అని చెప్పి గగ్గోలు పెట్టిన అప్పుడున్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కనీసం స్పందించలేదు. కానీ ఇప్పుడు వాళ్ళు మళ్ళీ మా గురించి, మా ప్రభుత్వం గురించి మాట్లాడడం దయ్యాలు వేదాలు వల్లించడమే అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. కాబట్టి ప్రజలందరూ కూడా చూడండి, అభివృద్ధి ఏ హాయంలో జరుగుతుంది. మేము 2014 నుంచి 19 వరకు కూడా ఈ విధంగానే అభివృద్ధి చేశాం. ఇప్పుడు ఈ 20 నెలల కాలంలో కూడా ఎన్నో నిధులు తీసుకొచ్చి అభివృద్ధి పనులు చేస్తున్నాం. కానీ ఇంకా 3 సంవత్సరాల టైం ఉంది. ఈ 3 సంవత్సరాల్లో కూడా ప్రతి గ్రామంలో ఉన్న రోడ్లు వేస్తాం, నీటి కుళాయిల్లో మంజూరు చేయిస్తాం. అదేవిధంగా ఇంకేమైనా ఇబ్బందులున్నా మా దృష్టికి తీసుకొచ్చి ఇక్కడ అందరం ఉన్నాం.
గ్రామ లీడర్లు ఉన్నాం, మండల లీడర్లు ఉన్నాం, స్టేట్ లీడర్లు ఉన్నారు, జిల్లా లీడర్లు ఉన్నారు, అందరం ఉన్నాం. ఇక్కడ అందరూ కూడా కలిసిమెలిసిగా కట్టుబడి ఖచ్చితంగా మీకు మంచి పనులు చేస్తామని చెప్పి మా ప్రభుత్వాన్ని, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారిని, మమ్మల్ని ఆశీర్వదించమని చెప్పి నేను కోరుకుంటున్నాను. జై తెలుగుదేశం, జై. అందరికీ నమస్కారం. ముందుగా రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి అందరూ కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి. ఎందుకు అనంటే సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ కలిసి మన ఆంధ్రప్రదేశ్లో 45,85,000 రైతులకి ఈ పథకాన్ని కింద డబ్బులు ఇవ్వడం జరిగింది. సెంట్రల్ గవర్నమెంట్ ఇండియా వైడ్గా దాదాపుగా 12 కోట్ల మంది లబ్ధిదారులకు ఇవ్వడం జరిగింది. 12 కోట్ల మంది లబ్ధిదారులకు ఇవ్వడం అనేది చాలా ఆషామాషి విషయం కాదు, చాలా పెద్ద విషయము. మన ప్రభుత్వాలు ఎప్పుడైనా కానీ బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళాలి. అగ్రికల్చర్ని, డెవలప్మెంట్ని రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళాలి. రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్తేనే మనం ముందుకెళ్తాం. అగ్రికల్చర్ని ఎందుకు బ్యాలెన్స్ చేయాలి అంటే మన జీడిపి గ్రోత్ కోసం అగ్రికల్చర్ని మనం బ్యాలెన్స్ చేయాలి. మన దగ్గర ఎంత నిల్వలు ఉంటే మనము అంత ముందుకెళ్తాం. ఇప్పుడు మనము మన దేశం నుంచి వేరే దేశానికి మన దగ్గర పండించిన పంటలు ఎక్స్పోర్ట్ చేస్తాము. ఆ ఎక్స్పోర్ట్ చేసేటప్పుడు మన దగ్గర ఎంత నిల్వలు ఉండి మనం ఎంత ఎక్స్పోర్ట్ చేస్తే మన దేశానికి వేరే దేశపు కరెన్సీ ఎంత వస్తే మన దేశం అంత బాగుపడుతుంది, మన దేశం అంత ముందుకెళ్తుంది. వేరే దేశం నుంచి మన దేశానికి నిధులు రావాలి. ఇది జరగాలంటే రైతులు బాగుండాలి. ఇప్పుడు మనం 2 విధాలుగా మన దేశాన్ని బాగుపరుచుకోవాలి. ఒకటి ఇండస్ట్రియలైజేషన్ చేసి, ఒకటి అగ్రికల్చర్గా. మన గవర్నమెంట్, ఎన్డీఏ ప్రభుత్వం సెంట్రల్లో కానీ స్టేట్లో కానీ బాగా ప్రోత్సాహాలు ఇస్తుంది, రైతులకు ఇస్తుంది, అదేవిధంగా ఇండస్ట్రియలిస్టులకి ఇస్తుంది. వాళ్ళు పెట్టుబడులు పెట్టాలి, రైతులు బాగుండాలి అని చెప్పనేసని రైతులకు ఇచ్చే ప్రతి ప్రోత్సాహాన్ని రైతులు వాళ్ళు సద్వినియోగంగా ఉపయోగించుకొని ముందుకెళ్ళాలని చెప్పని కోరుకుంటాను. అలాగే మన దగ్గర చాలామందికి తెలియదు డ్రిప్ ఇరిగేషన్ మీద సబ్సిడీస్ ఇస్తారని చెప్పనేసని. ఆదోనికి అటు సైడ్ ఉన్న గ్రామాలు, పెద్ద తుంబలము అటు సైడ్ ఉన్న గ్రామాల్లో డ్రిప్ ఇరిగేషన్ అనేది బాగుంది. నేను మామూలుగా ఊరికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న పొలాలు కూడా వెళ్ళొస్తుంటాను అనమాట ఫ్రీ టైమ్స్లో. అంటే నేను నా ఫ్రెండ్స్ ఒక 2-3 అలా ఊరికే జనరల్గా వెళ్ళొస్తున్నాను. అటు సైడ్ డ్రిప్ ఇరిగేషన్ బాగుంది, ఇటు సైడ్ లేదు డ్రిప్ ఇరిగేషన్. ఆదోనికి బ్యాక్ సైడ్, ఆదోనికి సౌత్ సైడ్ డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్ చాలా లేదు. ఎవరో కొంతమంది బెటర్ కానీ లేదు. ఇక్కడున్న గ్రామస్తులకి దాని మీద అవగాహన లేదేమో. మళ్ళీ నాకు తెలిసినంత వరకు సార్ కూడా చెప్పాలి అందరికీ, ఇక్కడ ఉన్న వాళ్ళకి, లోకల్ నాయకులు కూడా. సబ్సిడీ ఇస్తుంది గవర్నమెంట్ డ్రిప్ ఇరిగేషన్ పెట్టుకునే వాళ్ళకి. ఆ సబ్సిడీని యూటిలైజ్ చేసుకొని వాళ్ళు డ్రిప్ ఇరిగేషన్ పెట్టుకోవాలి. డ్రిప్ ఇరిగేషన్ పెట్టుకున్నప్పుడు ఆ నీటి తుంపర్ల వల్ల మనకి వాటర్ యూసేజ్ అనేది ప్రతి చెట్టుకి తక్కువ అవుతుంది. మనం నార్మల్గా వాటర్ పొలాలకి ఇస్తే వాటర్ యూసేజ్ ఎక్కువ అవుతుంది. డ్రిప్ ఇరిగేషన్ వల్ల చాలా తక్కువ యూస్ అవుతుంది. తక్కువ నీటికి ఎక్కువ పంటను మనం పండియచ్చు. ఎంత యుద్ధాలు జరుగుతున్నా వేరే దేశాలకి మన దేశంలో రైతులు ఇబ్బంది పడకూడదని చెప్పనేసని, అదే మన రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఎరువులు మనమంతా ఇంపోర్ట్ చేసుకుంటాం. ఎరువుల విషయాల్లో ఎక్కడ షార్టేజ్ రాకూడదని చెప్పనేసని మన ఎరువుల్ని ముందుగానే ఆర్డర్ ఇచ్చుకొని తెప్పించుకున్నాయి మన దేశాలు, అంటే వేరే దేశాల నుంచి కొన్ని. అలాగే ఇరాన్ వాళ్ళు కూడా మన షిప్పులు ఒక 2 పంపించారు. గ్యాస్ కూడా ఎవరికి, హౌస్ హోల్డ్స్కి ఎవరికి ఇబ్బంది రాకూడదని. అందరికి ఆదోన్లో ఉన్న ప్రజలకు కూడా ఒకటే చెప్తున్నాను, మామూలుగా మన దేశంలో పర్ డే గ్యాస్ రిక్వెస్ట్లు, అంటే మనం మిస్డ్ కాల్ ఇస్తే గ్యాస్ రిక్వెస్ట్ పోతుంది కదా, పర్ డే భారతదేశం మొత్తం 60 లక్షల రిక్వెస్ట్లు యావరేజ్గా పోతాయి. లాస్ట్ కొన్ని రోజులుగా ప్యానిక్ అయినారు చాలామంది, మన దేశంలో గ్యాస్ దొరకదేమో ఆ ఆలోచన పెట్టుకోవద్దండి. ఎందుకు ప్యానిక్ అయినారంటే 60 లక్షల రిక్వెస్ట్లు కాస్త 1 కోటి రిక్వెస్ట్లు అయినాయి పర్ డే గత 3 రోజుల నుంచి. ఒక్కొక్క ఇంటికి 2 కనెక్షన్లు ఉంటాయి కాబట్టి మామూలుగా సాధారణంగా ఏం చేస్తారు, ఒక కనెక్షన్ అయిపోయాక ఇంకొక కనెక్షన్ కోసము ఆ గ్యాప్ తీసుకొని అది గ్యాస్ అయిపోతున్నప్పుడు రిక్వెస్ట్ ఇస్తారు. అలాంటిది ఇప్పుడు ఏం చేస్తున్నారు, వెంటనే రిక్వెస్ట్లు పెడుతున్నారు. ఎవరు ప్యానిక్ అవ్వద్దండి, మనకి గ్యాస్ కూడా కొరత రాదు. ఎందుకంటే మననే 2 షిప్పులు ఇరాన్ వాళ్ళు అలౌ చేశారు, మళ్ళీ అలౌ చేస్తారు. ఈ ఆదోన్లో ఉన్న ప్రతి ఒక్కరు ఒకసారి గ్యాస్ రిక్వెస్ట్లు మీరు అడిషనల్గా పెడితేనే కొరత వస్తుంది. ఎందుకంటే మీరు అడిషనల్గా పెట్టి మీరు ఇంట్లో స్టాక్ పెట్టుకుంటే వేరే వాళ్ళు కొరత వస్తుంది. మీకు అవసరమైనంత వరకే మీరు గ్యాస్ రిక్వెస్ట్లు పెట్టండి. అలా అయితే గ్యాస్ కొరత రాదు. మనకి 100% మన ప్రభుత్వం మనకి ఏ ఇబ్బంది రాకోకుండా చూసుకుంటుంది. మనకి డబుల్ ఇంజన్ సర్కారు స్టేట్లో కానీ సెంట్రల్లో కానీ మనకి ఎవ్వరికి ఏ ఇబ్బంది కూడా రానివ్వదు. మీరు ఈ ప్రభుత్వాన్ని ఇలానే ఆశీర్వదించాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నా. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈరోజు రైతన్న మీకోసం యాత్రలో డానాపురంకి వచ్చేసిన మా జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు కృష్ణమ్మక్క గారికి, అలాగే మన మార్కెట్ యార్డ్ చైర్మన్ జిందే శారదమ్మ భర్త అయిన శంకరన్న గారికి, అలాగే మన కార్పొరేషన్ చైర్మన్
హౌసింగ్ కార్పొరేషన్ డైరెక్టర్ రామకృష్ణ అన్న గారికి, బెస్సా కార్పొరేషన్ డైరెక్టర్ రామేంద్ర గారికి, మన యువ నాయకుడు సిద్ధార్థ నాయుడు గారికి, ఇక్కడికి వచ్చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులకి అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా రైతులకి స్టేట్ గవర్నమెంట్ 14,000 ఇస్తుంది రైతుల కోసం. అదే ప్రకారము కేంద్ర సర్కారం నరేంద్ర మోడీ సార్ గారు 6,000 ఇస్తున్నారు. డబ్బులు ఇచ్చాక మీకు పడినవా లేవని ఆ స్టేట్లో ఇంటికి వచ్చి అడుగురు. ఈరోజు ఓన్లీ తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన ప్రతి ఇంటికి పోయి మీకు డబ్బులు పడినవా లేదని ఇది ఒక ప్రత్యేకత. మీరు ఆలోచన చేయండి. మీకు గతంలో కొన్ని రాష్ట్రాలు ఉండొచ్చు, డబ్బులు వేయచ్చు పోయచ్చు, ఇంటికి వచ్చి అడిగే పద్ధతి ఎక్కడ లేదు. మీరు ఆలోచన చేయండి. ఒకటి చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు అంటే ఒక విజన్ మీద ఒక వ్యక్తి. చంద్రబాబు నాయుడు అంటే ఈరోజు మేము ఎంత కష్టపడినా ఈ రాష్ట్రం ఒక న్యాయపరిస్థితి డబ్బులు లేవు. గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రం సర్వనాశనం చేసి పక్కపోయినాడు. ఈ రాష్ట్రాన్ని ఒక చెద్ద తిప్పి ఈ రాష్ట్రం ఒక పెట్టుబడి తెచ్చి ఈ రాష్ట్రం కోసం ఎన్నో కార్యక్రమం చేస్తున్నాడు. ప్రజలు ఆలోచన చేయండి. మీరు జగన్మోహన్ రెడ్డి ఈ 5 ఏళ్ళు కబ్జాలు, లూటీలు ఇచ్చానుసారి చేసి ఒక అవకాశం నేను అడిగి మమ్మల్ని ఇచ్చాల్సి ఈ రాష్ట్రం దోచుకు తిన్నారు. మీరు ఆలోచన చేయండి. ఈ రాష్ట్రంలో ప్రజలకి స్వేచ్ఛత ఉంది, మహిళలకు స్వేచ్ఛత ఉంది. ఈరోజు ఎక్కడ పోయినా ఇమ్మీడియట్ అరెస్ట్ చేస్తారు. ఇమ్మీడియట్గా వస్తే గతంలో నోరు పారేసుకున్నారు మంత్రులు, ఏం చెప్పినా అడిగవలేరు. దేవుడు అంటే వాళ్ళు లెక్కలేదు, దేవుడిని వివాహంగా మాట్లాడారు. మీరే చూస్తున్నారు, నిన్న మొన్న చూస్తున్నారు. తిరుపతి వెంకటేశ్వర మా రాష్ట్రం కాదు దేశంలో ప్రపంచంలో తిరుపతి వెంకటేశ్వర స్వామి అంత దర్శనం ఎక్కడ దొరకదు. అంత మహానుభావుడిని దేవుడే లేదు. ప్రజలు హిందూ మతస్థులు తిన్న లడ్డు ప్రసాదంలో కల్తీ నెయ్యి వేసి ఒక పేపర్కి ఇచ్చి రాష్ట్రంలో ఒక దివాళా తీశారు. ఇంకా ప్రజలకు అందుబాటులో ఉండే మద్యంలో కూడా ఎంతో ఇచ్చాన్సార్ బ్రాండ్లు పెట్టి బ్రాండ్లు కాదు, ఎప్పుడు పుట్టినగా కాదు. ఈరోజు ఆ బ్రాండ్ ఎక్కడ కనబడడం లేదు. ఆ బ్రాండ్ ఎక్కడ ఆ రాష్ట్రంలోనూ ఇండియాలో లేదు. ఆయనే ఫ్యాక్టరీలు పెట్టి ఆయనే దాన్ని నింపి సీసాలు భర్తీ చేసి ఈ రాష్ట్రాన్ని ప్రజల్లో జీవనం ఆడుకున్నాడు. ప్రజలు ఎంతోమంది చనిపోయినారు ఆ మందు తాగి. ఈరోజు స్వచ్ఛందంగా మా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు బ్రాంచ్ షాపులో పోయి ఒక నంబర్ ఇచ్చారు. ఆ నంబర్ కొట్టండి, మీకు ఆ నంబర్ ఒరిజినల్ కాదు, మీకు మొన్న డైరెక్ట్ చెప్పిన వ్యక్తి ఈ రాష్ట్రంలో కాదు దేశంలో ఎక్కడ లేదు. మీరు ఆలోచన చేయండి. చంద్రబాబు నాయుడు నాయకత్వాన ఈరోజు మా రాష్ట్రం సుఖీభావంతో ఉన్నారు. అందరూ ప్రజలు సంతోషంగా ఉన్నారు. కొంతమంది మాట్లాడుతున్నారు వైసీపీ నాయకులు, చంద్రబాబు నాయుడు ఈడే భరించలేదు, ప్రజలు దేశం ఉప ప్రధానికి పోతే ఎట్లా భరిస్తారని చెప్తున్నారు. ప్రజలు ఆలోచన చేయండి. మీరు ఎలక్షన్ రాండి, తెలుస్తుంది మీకు చాప్టర్ క్లోజ్ అయిపోయింది మీది. వైసీపీకి ఎవరు ఒక ఓటు వేయరు. వైసీపీ మీద ప్రజలు ఇరిగిపోయినారు. మీకు ఒక అవకాశం ఇచ్చి ప్రజలు ఇవి ఆలోచిస్తున్నారు. మాకు ఇచ్చినటువంటి సక్రమంగా ఇంటికి వస్తున్నవి చాలు. లూటీలు లేవు, గలాటలు లేవు, కబ్జాలు లేవు, ఏం లేదు. మీరు ఆలోచన చేయండి ప్రజలారా. రాబోయే రోజుల్లో 6 నెలలు స్థానిక ఎన్నికలు వస్తున్నవి. స్థానిక ఎన్నికలు వస్తే ఈడ మనోడు సర్పంచ్ ఎంపీటీసీ ఇస్తే మాకు కూడా బాగుంటుంది. ఎందుకంటే ఒక డబల్ ఇంజిన్ సర్కార్ ఉంది. పైన నరేంద్ర మోడీ ఉన్నాడు, ఈడ చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. ఈ లోకల్ కూడా మన బాడీ ఉండాలి. మరి మీరు ఇప్పుడు అదే అంటే అక్కడ అవ్వ తాత అడిగినారు, రోడ్డు వేయలేదు, నీటి సమస్య రావలేదు. పరిస్థితి అట్లుంటుంది. ఈ త్వరలో ఎలక్షన్ వస్తారు, 2-3 నెలల్లో ఎలక్షన్ వస్తారు. మీరు అఖండ మెజార్టీతో మనం గెలిపియండి. ఇక్కడ ఎంపీటీగా సర్పంచ్ కానీ మీకు నీరు సమస్య ఉండదు, రోడ్డు సమస్య ఉండదు. ఉదాహరణ చెప్తాను నేను. మొన్న పెద్దారివాడ గతంలో నారా లోకేష్ సార్ గారు గ్రామీణాభివృద్ధి మంత్రి ఉన్నప్పుడు ఆ రోజు మీనాక్షి నాయుడు ఇన్ఛార్జ్ అయిన ఆ రోజు పెద్ద గ్రామాలు మధ్యరే పెద్దారివాడ పెద్ద ఊర్లు 4 నెలలు నీళ్ళు లేవు, ఇబ్బంది పడతారని ఆ రోజు నారా లోకేష్ నుంచి 5 కోట్లు ఇప్పిస్తే పెద్ద కాలువ దగ్గర 5 కోట్లు ఇచ్చి ట్యాంక్ ఎడితే వాళ్ళు నీళ్ళు ఇవ్వకపోయినారు. ఈరోజు పెద్దారివాడం కానీ మధురే కానీ చింతకులు పుష్కలంగా నీళ్లు తాగుతున్నారు ఈ ఎండాకాలంలో. ఈ పెద్ద ఊర్లు, ఈ చిన్న ఊరికి పెద్ద సమస్య కాదు. స్థానికంగా మీరు మన అభ్యర్థి గెలిపేయండి. రేపు వచ్చి వాళ్ళు వస్తారు, ఏమో ఒకటి చెప్తారు, మీకు అబద్ధం చెప్తారు. నమ్మద్దండి. మాలాగా బీసీ నాయకులు ఎక్కడ లేదు. వాళ్ళు మీకు తెలుసు, వాళ్ళు ఎక్కడ దొరుకుతారో తెలుసు, వాళ్ళ ఇంటికి పోతే మీరు ఎక్కడ ఉండాలో తెలుసు. మేము స్వచ్ఛందంగా పక్కన కూర్చుని పెడతాం, డైరెక్ట్ మాట్లాడతాం. మా తెలుగుదేశం పార్టీ నాయకులు వాళ్ళు ఎక్కడ పైన కూర్చుంటారు, రోడ్డు మీద నిలబడాలి. మీరు
ఆ రోడ్డు మీద పెట్టి ఆయన ఎప్పుడు వస్తాడో బయట దేవుడు, ఆ దేవుడు వచ్చి వరం ఇచ్చే వరకు మేము ఈడ ఆకలి అయితే ఎంత మాకు పనులు ఉంటాయి కదా. ఈ సమస్య దండి ఉంది ఆదోళ్ళు. ప్రజలు ఆలోచించండి, రాబోయే రోజుల్లో తెలుగుదేశం కార్యకర్తల్ని గెలిపేయండి, తెలుగుదేశం నాయకులు గెలిపేయండి. మీకు అందరూ నీళ్ళ సమస్య, రోడ్డు సమస్య ఏముంటుంది ఈ 3 ఏళ్ళలో. ఎందుకు ఇప్పటికీ చాలా రోడ్లు వేసాం. ఈ గ్రామంలో ఎందుకు తక్కువ ఇచ్చారో నాకు తెలియదు. చాలా గ్రామాల్లో ఈ 20 నెలల్లో ప్రతి గ్రామంలో 40 లక్షలు 50 లక్షలు. ఈ గ్రామం ఎందుకు తక్కువ పడిందో తెలీదు. అంటే ఇది పంచాయతీలు వేస్తే బాగుంటుందేమో, ఎందుకంటే గోన్లో వస్తుంది ఇది ఎన్ఆర్సీ కింద రాదు. రాబోయే పంచాయతీ మమ్మల్ని గెలిపేయండి. పంచాయతీ ఫండ్స్ ఖచ్చితంగా ఇంకా 2వ తారీఖు అయిపోతుంది సర్పంచ్ది. ఇప్పుడు ఉందా సర్పంచ్ అయిపోతుంది, ఈ 2వ తారీఖు అయిపోతుంది. రేపు పంచాయతీ మా ఎండలో అయితే ఖచ్చితంగా ఈ రోడ్డు వేసి మీకు నీళ్ళ సమస్య ఇస్తామని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన డానాపూర్ ప్రజలకి ఇక్కడ